మహానాడు 2026 ఈరోజు స్టార్ట్ అయింది. మరి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో ఘనంగా ఈరోజు మా ఈ యొక్క పార్టీ సృష్టికర్త ఎన్టీ రామారావు గారిని ఘనంగా నివాళులు అర్పించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కానీ నెల్లూరులో మరి ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో, ప్రపంచంలో కానీ అనేక దేశాల్లో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడ అంతా కానీ మహానాడు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో 14 క్లస్టర్స్, ఈ 14 క్లస్టర్స్ కానీ ఈరోజు 2 వార్డులకి ఒక క్లస్టరు, 28 వార్డులకు గాను 14 క్లస్టర్లో ఈరోజు అందరూ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈరోజు 42, 43 అలాగనే 48, 47 అలాగనే 51, 52 క్లస్టర్స్ కానీ నేను సందర్శించడం జరిగింది. అందరికి ఒక పండగ వాతావరణం. ఇది తెలుగుదేశం పార్టీ పండగ మాత్రమే కాదు, ప్రజల పండగ ఇది. ఎందుకంటే మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ వార్డ్స్ కావచ్చు, మీ విలేజెస్ కావచ్చు, మీ మండలాలు కావచ్చు, ఆ ప్రతి సమస్యని మా నాయకులందరూ ఆ సమస్యలు తీసుకెళ్ళి ఈ యొక్క క్లస్టర్ మీటింగ్లో చర్చించి ఆ సమస్యలు తీసుకెళ్ళి కేంద్ర కార్యాలయంకి పంపడం జరగద్ది. అక్కడి నుంచి ప్రభుత్వంతో తీసుకెళ్ళి ఆ సమస్యల్ని రిజాల్వ్ చేయడం జరగద్ది. ఒకవేళ చట్టాలు తయారు చేయాల్సిన సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి అసెంబ్లీలోనూ అలాగనే పార్లమెంట్లోనూ మాట్లాడి దీన్ని చట్టాలు చేసే యొక్క పండగ ఇది. కాబట్టి ఇది ఒక ప్రజల పండగ. ఇది తెలుగుదేశం పార్టీ ఇది మాత్రమే కాదని కానీ తెలియజేస్తూ, మరి వచ్చే సంవత్సరం వరకు ఏమేం చేయాలి, ఏమేమి అభివృద్ధి ఏం చేయాలి, సంక్షేమంలో ఎలా చేయాలి అనేది కానీ, మనం ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎలాగ పూర్తి చేస్తున్నాము, ఇంకా ఏం చేయాలనేది కానీ నెక్స్ట్ ఇయర్ దాకా అన్ని చర్చించే ఒక వేదిక. కాబట్టి ఈ యొక్క వేదిక, ఈ యొక్క పండగ ప్రతి ఒక్కరికి మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.